భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కొనలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా అడుగడుగునా హేళనకు గురైనా వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోవడంతో పాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు అనగాడిన వర్గాల వారికి అభ్యున్నతికి దారపోసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. చిన్న సమస్య అవమానాలు ఎదురైతే లక్ష్య సాధన నుండి పక్కకు తప్పుకుంటున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితమే స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ను దళిత జాతికే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. నిజానికి భారత జాతికి అంబేద్కర్ దేవుడని అభివర్ణించారు. ఆ మహనీయుడి చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకే సామాజిక సమరసత దినోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలోని కరీంనగర్లోని శుభమంగళ గార్డెన్స్ లో నిర్వహించిన సెమినార్లో బండి సంజయ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, మానేరు అనంతరెడ్డి, దేవేందర్ రావు, అడవి కుమార్, డాక్టర్ గంగాధర్, రాజేందర్ రెడ్డి, సోమిడి వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగం పూర్తి పాఠం వివరాలు. అంబేద్కర్ పాడిన అవమానాలు ఎవరూ పడలే. అవమానాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి సమాజ మార్పుకు తీవ్రంగా యత్నించారు. మళ్ళొకసారి రిపీట్ ఇది. అంబేద్కర్ పడిన అవమానాలు ఎవరూ పడలేదు. అవమానాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి సమాజ మార్పుకు తీవ్రంగా యత్నించారు. అంబేద్కర్ను దళితులకే పరిమితం చేయాలని కాంగ్రెస్ కుట్ర చేసింది. కానీ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు. సమాజానికి ఆరాధ్య దైవమయ్యాడు. అంబేద్కర్ది అత్యున్నత గొప్ప చరిత్ర. చిన్న సమస్య వస్తే అసహనానికి లోనే లక్ష్య సాధనలో వెనక్కి వెళుతున్న నేటి తరానికి అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం. ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి భారతీయుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన యావత్ ప్రపంచమే గర్వించదగ్గ అత్యున్నత ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన గొప్ప మేధావి. ఇవాళ మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలువే. దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డలంతా రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారంటే ఆయనే కారణం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవులు సహా ఉన్నత పదవుల్లో దళిత బహుజన బిడ్డలు కొనసాగుతున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఆయన లేకుంటే మనం ఏమైపోతుంటేమో, ఎంతటి దుర్మార్గ జీవితాలను అనుభవిస్తుంటేమో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక జ్ఞాన శిఖరం, భారతదేశ భవిష్యత్తు. ఆయన జీవితమే దేశ ప్రజలందరికీ గొప్ప సందేశం. ఆయన రాసిన రాజ్యాంగమే మనందరికీ నిరంతర రక్ష. అంతటి గొప్ప మహనీయుడు పుట్టుక నుండి చనిపోయేదాకా జీవితం అంతా కష్టాలే, అడుగడుగున అవమానాలే. అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తినడానికి తిండి లేక అల్లాడిండు. పస్తులున్నాడు. అంటరాని వాడికి చదువెందుకని సమాజం అంతా హేళన చేసింది. స్కూలు వెలివేసిన అడుగడుగున అవమానించింది. అయినా కుంగిపోలే, అదరలే బెదరలే. అంతకంటే కసితో చదువుకున్నాడు. కరెంటు లేకపోయినా వీధి దీపాల కింద, గుడ్డి దీపాల కింద చదువుకున్నాడు. ఒక్క పూట తిండి తింటూ చదువుకున్నాడు. ఉన్నత విద్యకు పైసలు లేకుంటే బరోడా మహారాజ్ దగ్గర 10 ఏళ్ల పాటు పనిచేస్తానంటేనే ఆ చదువుకు పైసలు ఇస్తామంటే ఒప్పుకున్నాడంటే చదువు మీద ఎంత మక్కువ అర్థమవుతుంది. ఇవాళ ఆ చదువే మనందరికీ దారి చూపిస్తోంది, మన జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అంతటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ జీవితాంతం అనేక అవమానాలకు గురి చేసింది. బ్రిటిష్ పాలనను మించి అవమానించింది. అంబేద్కర్ చరిత్రను తెరమరుగు చేసేందుకే అడుగడుగునా యత్నించింది. ఆ జ్ఞాన శిఖరాన్ని దళిత జాతికే పరిమితం చేయాలని చూసింది. చరిత్ర అంటే డూప్లికేట్ గాంధీ కుటుంబానిదే అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేసుకుని ఆయనను తక్కువ చేసింది. ఆర్టికల్ 370 దేశానికి మంచిది కాదని, ఒకే దేశానికి 2 చట్టాలు కరెక్ట్ కాదని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకిస్తే ఆయనను అవమానిస్తూ ఆ ఆర్టికల్ను ఆమోదించింది. హిందూ సంస్కృతి బిల్లును ఆమోదించింది. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడితే అడ్డు తగిలి అవమానించింది.